ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. నేను మిమ్మలను లోకముల నుండి ఏర్పరచుకుంటుని, మీరు నన్ను ఎన్నుకోలేదు, నేనే మిమ్మల్ని ఎన్నుకున్నాను. మీరు వెళ్ళి చిరకాలం ఉండి ఫలములు ఇవ్వాలని మిమ్మల్ని ఎన్నుకొని నియమించాను. మీరు నా పేరిట ఏది అడిగినా నా తండ్రి మీకు ఇస్తాడు. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండండి, ఇది నా ఆజ్ఞ. ప్రపంచం యొక్క ద్వేషం. ప్రపంచం మిమ్మల్ని ద్వేషిస్తే ఆ ప్రపంచం మీకన్నా ముందు నన్ను ద్వేషించిందన్న విషయం జ్ఞాపకం ఉంచుకోండి. మీరు ప్రపంచానికి చెందిన వాళ్ళైతే ఆ ప్రపంచంలోని ప్రజలు మిమ్మల్ని తమ వాళ్ళుగా ప్రేమిస్తారు. నేను మిమ్మల్ని ఈ ప్రపంచం నుండి ఎన్నుకున్నాను కనుక ఇప్పుడు మీరు ఈ ప్రపంచానికి చెందరు. అందుకే ప్రపంచం మిమ్మల్ని ద్వేషిస్తుంది. యజమాని కంటే సేవకుడు గొప్ప కాదు అని నేను చెప్పిన మాటలు జ్ఞాపకం ఉంచుకోండి. వాళ్ళు నన్నే హింసించారు కనుక మిమ్మల్ని కూడా హింసిస్తారు. వాళ్ళు నా సందేశం పాటించి ఉంటే మీ సందేశం కూడా పాటిస్తారు. నన్ను పంపింది ఎవరో వాళ్ళకు తెలియదు కనుక నా పేరిట వెళ్ళినా మీ పట్ల ఈ విధంగా ప్రవర్తిస్తారు. నేను రాకుండా వాళ్ళకు బోధించకుండా ఉంటే పాపదోషము వాళ్ళ మీద ఉండేది కాదు. కానీ ఇప్పుడు వాళ్ళు తమ పాపాల నుంచి తప్పించుకోలేరు. నన్ను ద్వేషించిన వాడు నా తండ్రిని కూడా ద్వేషించిన వానిగా పరిగణింపబడతాడు. నేను వాళ్ళ కోసం ఎవరు చేయని ఈ మహత్కార్యాలు చేసి ఉండకపోయినట్లయితే వాళ్ళకు ఈ పాపం అంటే ఉండేది కాదు. కానీ ఇప్పుడు వాళ్ళు నా అదృష్టాన్ని చూశారు, అయినా నన్ను నా తండ్రిని ద్వేషిస్తున్నారు. కానీ ధర్మశాస్త్రంలో వాళ్ళు నిష్కారణంగా నన్ను ద్వేషించున్నారు అని రాయబడింది. నెరవేరడానికి ఇలా జరిగింది. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.